స్వామి నమస్తే. నమస్తే. మీ పేరు? కిషోర్. ఏం పని చేస్తారు? సెక్యూరిటీ. ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి? బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలైంది. ఎలా ఉంది పరిపాలన? బాగుంది, సూపర్ బాగుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు. పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయా? అందుతున్నాయి సంపాదన. అంటే ఇప్పుడు తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నాం అంటున్నారు. అందరికి ఇచ్చారు, మా ఇంట్లో ఇద్దరికి వచ్చినాయి. ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు. దీపం పథకం వచ్చింది, దీప పథకం వచ్చింది, సబ్సిడీ డబ్బులు వచ్చినాయి. స్వామి ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో 3000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు అందిస్తుంది. ప్రజలు కానీ వృద్ధులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు, ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం కానీ ఈ సంవత్సరం బాగుందని చాలామంది అన్నారు. ఎందుకని గత ప్రభుత్వంలో 250 రూపాయలు పెంచుతాకి 5 సంవత్సరాలు పెట్టింది. ఈ ప్రభుత్వంలో వెంటనే అమలు చేశారు. చాలా సంతోషంగా ఉంది, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. స్వామి ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే కనుక ఆయన పార్టీ పరిస్థితి ఏంటంటారు? 50-50 చాయిస్. అంటే ఆయన పార్టీ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. చెప్పలేము. 50-50 చాయిస్ అంటే ఉంటుందండి, పూర్తిగా ఉంటుంది. ప్రజలు ఉండదు కానీ ఉంటుంది. ప్రజలు 11 సీట్లకు పర్మిట్ చేశారు కదా ఇప్పుడు. మరి 2029లో నేనే సీఎం అంటున్నారు. మరి 2029లో ఒక సీట్ అయినా వచ్చే అవకాశం ఉందంటారు? అది ప్రజల ఇష్టం. ప్రజల ఇష్టం. ఇప్పుడు అసలు ఈ సంవత్సరంన్నర ప్రభుత్వ పరిపాలన అంతా బాగుందా? పరిపాలన అయితే బాగుంది. పరిపాలన బాగుంది. లోకేష్ గారు పెట్టిన నమ్మకాలు బాగున్నాయి, అంతా బాగుంది. గత 5 సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది? రోడ్లు 5 సంవత్సరాలకు తెలియదు కానీ ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు అయితే బాగాలేదు. కొన్ని చోట్ల అక్కడక్కడ గోతులు పడతాం, గుంటలు పడతాం. కానీ ఈ సంవత్సరం 5 సంవత్సరాల్లో కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, అంతా సవ్యంగానే ఉంది. స్వామి ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టారు కదా ఇప్పుడు. ఎలా ఉంది అసలు కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్? ప్రస్తుతానికి అది కొంతమంది బాగా రన్నింగ్ అయింది అంటున్నారు. 80% బాగానే ఉంది అంటున్నారు. అన్నీ కొంతమంది సౌకర్యాలు బాగానే ఉంది అంటున్నారు. విషయం అది ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయని అంటున్నారు. యాప్లు ఇప్పుడు మీ సేవకి వెళ్ళాలి, సచివాలయకి వెళ్ళాలి, అలాంటివి ఏం లేవు. డైరెక్ట్గా చేతిలో మొబైల్ యాప్ ద్వారా చేసుకుంటున్నారని చాలామంది చెప్తున్నారు. అది విషయం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు, బడ్జెట్ చంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన బాగానే ఉంది. మనం ఇప్పుడు ఇంటింటికి వస్తున్నారు కొంతమందికి. కొన్ని డివిజన్లో తిరుగుతున్నారు కూడా. ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా కూడా పట్టించుకుంటున్నారు. ప్రజలకు ఏదైనా నాణ్యత ఉండదు. ఆయన వెంటనే ఏ టైం అయినా సరే ఆయన అధికారంలో లేనప్పుడు కూడా పట్టించుకున్నారు. ఆయన అసలు ఎమ్మెల్యే అభ్యర్థి లేనప్పుడు కూడా ఆయన ఏంటంటే పట్టించుకోవడం జరిగింది. చాలామందిని ఆదరించారు. అలాగే వాళ్ళ అన్నయ్య గారు మా బడేడు బుజ్జి గారు, ఆయన కూడా చాలామందిని ఆదరించాడు. కాకపోతే ఆయన లేనంతరం ఈయనకి ఇలా చేసిన వల్ల బాధ. కాకపోతే ఏంటంటే ఆయన ఈయనకన్నా కొద్దిగా పరిపాలన ఇంకా బాగా చేస్తున్నారు. ఆయన ఉంటే ఇంకా ఏలూరు మరో అభివృద్ధి చెందనుకున్నాను. అది ఇప్పుడు మీ నియోజకవర్గం ఏలూరు అభివృద్ధి బాగా అవుతుందా? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? బాగానే ఉంది, శుభ్రంగా ఉంది, ఏ బాధ లేదు, ప్రశాంతంగా ఉంది. ఏ సమస్యలు వచ్చినా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. నాని కష్టాలు అంటే ఎవరికీ లేవు, అంతా బాగానే ఉంది. అన్న గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? అంతా సవ్యంగానే ఉంది. అధికారులు ఎలా స్పందిస్తున్నారు? బాగానే స్పందిస్తున్నారు. గతంలో ఎలా స్పందించేవారు? గతంలో అయితే పట్టించుకోలేదు కొంతమంది. ఇప్పుడు చూసుకుంటానా గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేదు స్వామి, ఏ ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే అన్న వాలంటీర్ వ్యవస్థ తీసేయడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంటింటికి నేరుగా పథకాలు తెచ్చేవాళ్ళు ఇప్పుడు తీసేయాలి. అలాంటి ఏం లేవు, అంతా బాగానే ఉంది. గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి, ఇప్పుడు రైస్ వ్యాన్లు లేవు. ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరికైనా తెచ్చుకుంటున్నారు, ఎవరికల్లా వెళ్ళి తెచ్చుకున్నారు. అదే సుఖం నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, అదే తేడా. కాకపోతే ఏంటంటే ఇలా ఇంటికి వచ్చేవారు, కాకపోతే వాళ్ళు ఇంటికి వచ్చినా అందే కాదు, వాళ్ళు ఇంటికి రాకపోతే అందుతాయి, అదే తేడా. అన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసింది కదా, ఎలా అనిపించింది అసలు ప్రజలకి? అందరికీ సంతోషం అనిపించింది. అంటే మీ యొక్క ఇళ్ల పట్టాలు మీ దగ్గరే, గవర్నమెంట్ దగ్గర కాదు. మన కాడికి అంత సిచ్యువేషన్ అయితే రాలేదు కానీ కొంతమంది చాలామంది సంతోషపడ్డారు. ఎందుకంటే దాన్ని ఎప్పుడూ ఫేస్ చేయలేదు, జరుగుతుందైతే అది. అన్న ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారా? కంపల్సరీ పూర్తవుద్ది, గ్రాడ్యుయేట్గా. 5 సంవత్సరాలే కాదు, 4 సంవత్సరాలు పూర్తవుతుంది, 3 సంవత్సరాలు పూర్తయినా ఆశ్చర్యపోకలే. అంటే చంద్రబాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు, నిజంగా ఇస్తారంటారా? డెఫినెట్లీగా ఇస్తాడు, గ్యారెంటీ. గత 5 సంవత్సరాల్లో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? పుస్తకాల నాణ్యత కానీ యూనిఫామ్ కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి? బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉన్నాయి. చాలామంది అంటున్నారు, ఇప్పుడు యూట్యూబ్లో కానీ వీటిలో కానీ చూపిస్తున్నారు. పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. మా కాలేజీలో ఉన్న పిల్లలు కూడా, ఏలూరులో చాలామంది పిల్లలు కూడా యూనిఫామ్లు బాగున్నాయి, పుస్తకాలు బాగానే ఉన్నాయి అంటున్నారు.
అని ఇప్పుడు చూసుకుంటే ఆ రైతులకి ఎంతో అతి ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది అంటారు. పూర్తి అయిపోయింది ఆల్రెడీ సగం. ఎందుకంటే చూసి వచ్చాం మొన్న, సగం బాగానే ఉంది. మొత్తం అంతా కన్సెషన్ అన్నీ బాగానే రేపు జరుగుతున్నాయి కదా. అది ఏ సంవత్సరంలో పూర్తి అయిపోద్ది, నమ్మకం గ్యారంటీగా ఉంది. అని ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100 గ్యారంటీ, 100 గ్యారంటీ ఇవ్వచ్చు. ఎందుకని తిరిగే ఉండదు. అన్నప్పుడు చంద్రబాబు గారి పాలనలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వారు ఇచ్చేస్తున్నారు. నిజంగా వ్యతిరేకత ఏం లేదు స్వామి. వ్యతిరేకత వచ్చి పాడికి ఇప్పుడు తిరుగుబాటుతూ అలాంటివి ఉంటాయి. వ్యతిరేకత ఎక్కడ వచ్చిందండి? ఎవరు చూపించలేదు కదా. వ్యతిరేకత వస్తుంది తప్పుతాం. అది ఏ గవర్నమెంట్ అన్నా సరే వ్యతిరేకత ఎక్కడ ఉండదు. బాబు గారు పథకాలు ఎక్కొడుతున్నారు అని వైసీపీ వారు, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు అందుతాయి ప్రజలకు అని అంటున్నారు. ఎక్కొచ్చారని ఎవరు చెప్పండి. ఎక్కొచ్చలేదు, అలాంటివి ఏం జరగలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన పథకాలు ఒకటి అమలు చేస్తున్నాడు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా అధికారం ఉన్నా డబ్బులు కావాలి. డబ్బులు రావాలంటే సొంత పెట్టుబడి ఎవరు పెట్టుబడి పెట్టరు. పైనుంచి కేంద్రం ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, అమలు చేయాలి. జాయిగా నిదానంగా నడుచుకోవచ్చు తప్ప వెంటనే అవ్వాలంటే ఎవరి వల్ల కాదు అది. అన్న ఇప్పుడు చూసుకుంటే గతంలో ఆటో వాళ్ళకి 10,000 వేసేవారు, ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు వేయట్లే. మరి ఆటో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ప్రస్తుతానికి అయితే అందరూ బాగానే తోలుకున్నది, ఇబ్బంది లేదు అంటున్నారు. ఏ విషయం అయితే కొంతమంది, అది ఏ విషయం అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. మనం చెప్తే ఎవరు చేయరు. మనం ఇచ్చేయమంటే ఇచ్చారుగా. ఏదైనా సరే డబ్బులతో పని, అది ఎవరికైనా అంతే. డబ్బులతో పని, డబ్బు ఉంటేనే పని అవుద్ది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొనుక్కోవాలన్నా తినాలన్నా తాగాలన్నా డబ్బే కావాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకే విధంగా అభివృద్ధికి ముందడుగు బాటు వేస్తే అభివృద్ధికి కంపల్సరిగా అభివృద్ధికి అందుబాటు చేస్తుంది. అది కొన్ని చోట్ల నిజంగా రోడ్లు బాగాలేదు, ఇప్పుడు రోడ్లు బాగున్నాయి. కొన్ని చోట్ల తాగునీరు లేదు, ఇవాళ తాగునీరు ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఒకప్పుడు అన్నా క్యాంటీన్ లేవు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది. చాలామంది తింటున్నారు. రోడ్డు మీద భిక్షాటన చేసుకుని చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అన్నా క్యాంటీన్ ఉన్నారు. అది ఏలూరులో చుట్టుపక్కల ఎక్కువగా 1000 మంది 2000 మంది 10,000 మంది కూడా తినేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. 5 రూపాయలకే నాణ్యతగా అన్నా క్యాంటీన్లో బంగారులాగా నేను కూడా చూసాను. అడిగినంత పెడుతున్నారు. ముందే పెట్టేస్తారు కడుపు నిండా. ఇంకా దానికి ఇబ్బంది ఏముంది? టిఫిను, అన్నానికి అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు, ఇంకంతకన్నా వాళ్ళు పెడతారు 5 రూపాయలకి. సరే, అదే వండుకోవాలంటే 100 రూపాయలు 200 అవుతుంది. 100 అవ్వద్దుగా. మనిషికి 50 రూపాయలు. బయటికి వెళ్తే 80 రూపాయలు లేని భోజనం వస్తలే, ఇక్కడ 5 రూపాయలకి వస్తున్నాయి. చాలామంది తింటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తింటున్నారు. అది ముందు వాళ్ళే తింటున్నారు ఎక్కువగా. పేదవాళ్ళు తింటున్నారు. అందరూ అందుబాటులోకి వెళ్తున్నారు. తినాలంటే వారు బాగుంటలేదని అనేక రకాల బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదన్నా తమ్ముడు తెలిస్తే కొంతమంది మాట్లాడతారు, కొంతమంది తెలియక మాట్లాడతారు. అది అంతే. ఎవరన్నా తిని చూస్తేనే తెలుస్తుంది. ఎవరన్నా అంతే, ఏదన్నా అంతే. ఇంకా థ్యాంక్స్ అండి.